ప్రద్యుమ్నాయ నమః. శ్రీరాముడు పద్మాల వంటి పాదాలతో ఆయన అనేక వనాల్లో సంచరించాడు. ఆయనకు ప్రయాణంలో కలిగిన శ్రమను వానరులకు అధిపతి అయినటువంటి సుగ్రీవుడు, సోదరుడైనటువంటి లక్ష్మణుడు ఇద్దరు కూడా తొలగించేవారు. శూర్పణఖను వికృత రూపిణిగా చేయటం వల్ల రావణాసుడు శ్రీరాముడికి ప్రియురాలైన సీతాదేవితో వియోగాన్ని కలిగించాడు. దానికి శ్రీరాముడు కోపాన్ని వహించాడు. కోపం వచ్చేసింది. సముద్ర తీరంలో రాముడి ఆగ్రహానికి సముద్రుడు చాలా భయపడిపోయాడు. తర్వాత శ్రీరాముడు సముద్రుడిపై సేతువుని కట్టాడు. రావణాసుడు మొదలైన దుష్టులనే అడవికి ఆయన కార్చిచ్చు అయి కాల్చివేశాడు. అటువంటి అడవినంతా కాల్చేశాడు. అటువంటి కౌశలాధిపతి అయినటువంటి శ్రీరాముడు మమ్ములను రక్షించుగాక. మహర్షి యొక్క యాగ సమయంలో రాక్షసులు వచ్చి చెలరేగుతున్నప్పుడు లక్ష్మణుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అప్పుడు శ్రీరాముడు మరీచుడు, సుబాహువు మొదలైన రాత్రిపూట సంచరించే రాక్షస వీరులను అలవోకగా, అంటే సులభంగా, అతి సులువుగా సంహరించేశాడు. తరువాత సీతాదేవి స్వయంవరం ప్రకటించబడింది. లోకంలోని వీరులు స్వయంవరం జరిగే భవనానికి విచ్చేశారు. అప్పుడు 300 మంది వీరులు భయంకరమైన శివధనస్సును తెచ్చి అక్కడ ఉంచారు. అప్పుడు శ్రీరాముడు గున్న ఏనుగు అవలీలగా చెరుకుగడను పట్టుకున్నట్లుగా ఆ ధనస్సును తీసుకొని దానికి నారీ త్రాడును కట్టి దానిని మధ్యలో విరిచాడు. ఆ నారీ త్రాడు కట్టాడు, విరిచాడు. చేయిస్తున్నప్పుడే విరిగిపోయింది. శ్రీహరి వక్షస్థలము మందు నివసించే లక్ష్మీదేవియే ఇప్పుడు సీత అని పేరుతో భూమిపై వెలసింది. ఆ సీతాదేవి గుణాలు సచ్చీలము, వయస్సు, అంగములు, రూపము అనేటువంటి అంశాలతో శ్రీరాముడికి అన్ని విధాలుగానూ తగినదై సమానంగా ఉంది. శ్రీరాముడు ఆమెను స్వయంవరంలో తనదానిగా చేసుకొని అయోధ్యకు వెళ్ళసాగాడు. అప్పుడు మార్గమధ్యలో తనను ఎదిరించినట భృగువంశ శ్రేష్ఠుడైన పరశురాముడి గర్వాన్ని ఆయన అణిచివేశాడు. ఆయన రూపమే అది కూడా పరశురాముడి రూపం. ఒకపారి ఇద్దరు యుద్ధానికి ముందు నిలుచుకున్నప్పుడు ఒకరినొకరిని చూసుకున్నప్పుడు ఆయన అనుకున్నాడు అద్దంలో చూసుకుంటున్నాను, ఈయన అనుకున్నాడు అద్దంలో ప్రతిబింబం చూసుకుంటున్నాడు. అందరూ ఇద్దరు ఒకటే, కానీ సందర్భానుసారంగా శరీరాలు, రూపాలు వేరే ధరించారు కాబట్టి, ధరించినటువంటి రూపాల్లో ఒక్కొక్క గుణం వేరు వేరే చేరుకుంది కాబట్టి అప్పుడు అందుకని ఆయన గర్వాన్ని అణచాల్సి వచ్చింది. అంతేగాని ఇద్దరు నాటకమే ఆడుకున్నారు. ఇద్దరు బాగా. దశరథుడు కైకేయి అనే భార్యకు వశుడై సత్యమనే పాశంతో కట్టివేయబడి, ఆ సత్యమనేటువంటి తాను మాట ఇచ్చాడుగా దాంతో కట్టుబడ్డాడు. ఆ కైకేయి వశంలో పడ్డాడు. వచనం ఇచ్చాడు కాబట్టి ఆ దాంతో కట్టివేయబడి రాముడిని అరణ్యవాసం చేయమని ఆదేశించాడు. తాను చెప్పింది కదా, కైకేయి చెప్పినట్టే చెప్పాడు. అదేవిధంగా ఆ రాముడికి చెప్పేశాడు. శ్రీరాముడు భార్యతో కలిసి ఆ ఆదేశమందే పాటించి అడవి దేశాన్ని పాటించాడు అని అర్థం. ఇక్కడ మనం అడవిలో వెళ్ళేవాడు కాదు కదా, అందుకని ఆ ఆదేశాన్ని పాటించాడు, ఈ దేశాన్ని పాలించాడు స్వామి. ఆ సమయంలో శ్రీరాముడు రాజ్యాన్ని, సంపదను, ప్రేమించే తల్లి మొదలైన వారిని, మిత్రులను, తాను నివసించే భవనాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. సత్యవచనం కదా, పితృవాక్య పరిపాలన కదా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? భూవైకుంఠమే కదా. అయోధ్య అంటే చిన్నదే. తనను సేవించే వాళ్ళను, తనను ప్రేమించే వాళ్ళను, తాను ప్రేమించేవాళ్ళు, అద్భుతమైనటువంటి భూమి, భవనము ఇవన్నీ వదిలేసి వెళ్ళాలంటే తండ్రి మాట, ప్రేమ అయినటువంటి, ప్రీతి అయినటువంటి తల్లుల్ని వదిలేశాడు. ఎంత ఘోరమైంది తెలియటం లేదు అనిపిస్తుంది మనకు ఆ సమయంలో.
ప్రభువు వీళ్ళంతా విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు. రాక్షస ప్రభువైన రావణాసురుడికి శూర్పణఖ అనే సోదరి ఉంది. ఇప్పుడు కథ ప్రారంభమైందండి. అసలు రామాయణం ఇక్కడ ప్రారంభమవుతుందేమో అనిపిస్తుంది. ఒక్కొక్క ఘట్టంలో అక్కడి నుంచి ఏమో రామాయణం అనిపిస్తుంది మనకు. ఒక్కొక్క ఘట్టం జరిగేటప్పుడంతా కూడా ఆ రామాయణం ఇక్కడి నుంచి ఉండొచ్చు. ఓ మెలకలు తిరిగిపోయింది ఇక్కడి నుంచి అంటాం. ప్రతి ఘట్టం అటువంటిదే. ఇది రావటం వల్ల ఇది రామాయణం జరిగిందేమో అనిపిస్తుంది మనకు. అంత అద్భుతమైనటువంటి దృశ్యం అయినటువంటి ఒక కావ్యం ఇది. చెప్పలేను. చదువుతూ ఉంటే కళ్ళ ముందర కలుగుతుంది, కళ్ళ మీద ఆడుతుంది. కళ్ళ ముందర రామాయణం అటువంటిది. రామాయణం తెలియని వాడు హిందువు ఎవరు లేరనిపిస్తుంది. అటువంటి బుద్ధిని ఇచ్చేటువంటిది, అటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి రామాయణం అది. ఇక్కడ శూర్పణఖ అనేటువంటి సోదరి ఉంది అని చెప్పుకున్నాం కదా రావణాసుడికి. అక్కడి నుంచి ప్రారంభమైంది చూడండి. ఆమె శ్రీరాముడి వద్దకు అపవిత్రమైన సంకల్పంతో వచ్చింది. అనుకుంది శ్రీరాముడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. అటువంటి సంకల్పంతో వచ్చింది. అది అపవిత్రమే కదా. పరమాత్ముడిని ఎట్లా ప్రేమించవచ్చా? లేదు కదా. అపవిత్రమైనటువంటి మనస్సుతో వచ్చింది అక్కడికి. అప్పుడు శ్రీరాముడు ఆమె రూపాన్ని వికృతంగా చేసేశాడు. వచ్చి వెంటపడింది పెళ్లి చేసుకోమని చెప్పేసి. అప్పుడు రాముడు దాన్ని వికృతంగా ఇద్దరు చేరుకొని రామలక్ష్మణుడు వికృతం చేసేశారు. అది తెలిసి ఖరుడు, దూషణుడు, త్రిశిరస్సుడు, 3 శిరస్సులు, త్రిశిరస్సుడు మొదలైన ఆమె బంధువులు 14,000 మంది రాక్షసులు యుద్ధానికి దిగగా శ్రీరాముడు వారిని వధించాడు. 14,000 మంది రాక్షసులు యుద్ధానికి వచ్చారు. అన్ని వేల మందిని ఒకేపారి సంహరించాడు మన రాముడు. ధనస్సును చేతిలో పట్టుకొని నిలబడ్డాడంటే, ఒక్కపారి నిలబడ్డాడంటే ఆయనను ఎదిరించటానికి ఎవరికీ సాధ్యం కాదు. అటువంటి వీరుడు. ఆయన అడవిలో కట్టాలను సహిస్తూ సంచరించాడు. దశకంఠుడైన రావణాసుడు శూర్పణఖ వలన సీతాదేవి యొక్క కథను విన్నాడు. వాడి హృదయంలో మన్మథుడు పుట్టి విజృంభించాడు. అసలు ముక్కు కోసుకొని వచ్చి అదేదో చెప్తుంటే రావణాసుడికి అది చెప్పింది ఇంత సౌందర్యంగా ఉంది, అందుకని నన్ను వదిలేశారని ఆ సౌందర్యం వివరణ చేసింది. అట్లా ఉంది ఇట్లా ఉంది సీతాదేవి, కాబట్టి నన్ను వద్దన్నారని. అసలు దీన్ని పట్టించుకోలేదు. చెల్లెలకు ముక్కు కోసాడని చెప్పేసి పట్టించుకోలేదు, వికృతం చేశారని. ఈ రాక్షసి సీతామాతను వర్ణించటం బట్టి వాడు పట్టుకున్నాడు, దాన్ని పట్టుకున్నాడు. ఆ వర్ణన బట్టి వాడికి హృదయంలో మన్మథుడు పుట్టేశాడు, విజృంభించాడు. ఆవిడ్ని తెచ్చుకోవాల్సిందే నాకని. ఈవిడి దుఃఖం అడగలేదు ఆయన. ఆవిడ సమాచారం వీడ చెప్పుతూ ఎందుకు చెప్పిందో పనిలేక ఊరికే నాకు ముక్కు కోసారని వీళ్ల మీదే చాడీ చెప్పుకోకుండా ఆ సౌందర్యం దీనికి ఎందుకు అది పట్టింది? కడుపులో మంట, అంత సౌందర్యంగా ఉంది, నేను లేను అనే విధంగా కడుపు మంట. ఆ విధమైనటువంటి రూపంతో చెప్పింది, అంతేగాని ముక్కుకొస్తారని అనుకోలేదు. అసలు ఇంత చెప్తే ఈడు పట్టుకుంటాడని కూడా అనుకోలేదులేండి. రామాయ నమః.